మనకి భాగవతంలో దశమ స్కంధంలో ఉన్నటువంటి కథాభాగంలో మనం ఈరోజు ప్రవేశిస్తున్నాం. మనం అనేకమైనటువంటి రాజవంశాలను చెప్పుకున్నాం. సూర్య వంశం, సూర్యుని నుంచి దిగి వచ్చినటువంటి వంశాలు, అలాగే చంద్రుడి నుంచి దిగి వచ్చినటువంటివి నిప్పి భూమి మీద ఈ రెండు రకాలైనటువంటి వంశాలు ప్రవర్తించడం అనేటువంటిది. అందులో నిన్న మనం చెప్పుకున్నటువంటిది శ్రీరామచంద్రుడు, ఆయన సూర్యవంశం నుంచి దిగి వచ్చినటువంటి వాడు శ్రీమన్నారాయణుడు. ఈ రోజు మనం చెప్పుకునేటువంటిది శ్రీకృష్ణుని యొక్క కథ. ఆయన వచ్చినటువంటి వంశం చంద్రవంశం. అందులో యయాతి అనేటువంటి మహారాజు, ఆయనకి ఇద్దరు భార్యలు. అందులో ఒక ఆమె దేవయాని అనేటువంటి ఆమె, రాక్షస గురువు అయినటువంటి శుక్రాచార్యుడు ఆయన యొక్క భార్య. దేవయాని అనేటువంటి దేనికి సంకేతం అంటే దేవయానము, పితృయానము, దేవయానము అని చెప్పి రెండు రకాలైనటువంటివి ఉంటాయి. అంటే అర్థం ఏంటంటే మన ప్రజ్ఞ కింద నుంచి భౌతికమైనటువంటి స్థితి నుంచి శరీరం అనేటువంటి దీని నుంచి ఆత్మ వైపుకి ఉద్ధరింపబడేటువంటిది ఒక మార్గం. రెండోది ఆత్మ నుంచి స్థితి నుంచి పైనుంచి కిందకి అవతరించడం అనేటువంటిది, కిందకి రావడం అనేటువంటిది ఒకటి. ఈ రెండోది ఆత్మస్థితి నుంచి కిందకి వచ్చి ఆ స్థితి మొత్తం అంతటినీ కూడా వెలిగింపజేసేటువంటి దాన్ని దేవయానం అంటారు. దానికి సంకేతమే దేవయాని. ఆ దేవయానికి యయాతి వల్ల పుట్టినటువంటి సంతానంలో యదువు అనేటువంటి ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఆయన నుంచి వచ్చినటువంటి వంశాన్ని యదువంశము అని అంటారు. అయితే వారికి రాజ్యార్హత లేదు. దానికి ఒక వేరే కథ ఉంది. ఆయనకి వాళ్ళ తండ్రి గారు శపిస్తాడని, రాజ్యార్హత లేదని. అంటే ఇందులో కూడా సంకేతం ఏంటంటే ఇందులో మొత్తం అంతటినీ కూడా అంతర్యామిగా నడిపించేటువంటి శక్తి అనేటువంటిది, దాన్ని వేరే ప్రత్యేకంగా ఒక రాజ్యం దాన్ని ఏలడం అనేటువంటిది. అందుకే శ్రీకృష్ణుడు కూడా ఆయన పరిపాలకుడైనటువంటి రాజుగా కాకుండా ధర్మరక్షకుడుగా మనకి మొత్తం కనిపిస్తాడు. అది మనం చూస్తాం. అటువంటి వంశంలో అవతరించాడు. ఆ వంశంలో శూరసేనుడు అనేటువంటి ఒక మహానుభావుడు పుట్టాడు. ఆ శూరసేనుడు అనేటువంటి ఆయన యొక్క సంతానంగా వచ్చినటువంటి వారిలో ఆనక దుందుభి అనేటువంటి ఒక ఆయన చాలా పుణ్యాత్ముడు, పుణ్యశీలుడైనటువంటి వాడు. ఆయన ఈ శూరసేన మథుర అనేటువంటిది దానికి పరిపాలకుడుగా ఉండేటువంటి వాడు. అంటే శూరసేనుడిదే అది. అయితే ఈయన ఏం చేశాడంటే ఆ శూరసేనుడే అప్పటి నుంచే ఆయన మరొక మహానుభావుడిని, ఆ వంశాలకు చెందినటువంటి వాడిని ప్రభువుగా పెట్టి ఆయన గోరక్షణ మొదలైనటువంటివి, అది ప్రజలందరి చేత కృషి కర్మ చేయించడం అనేటువంటిది యజ్ఞంగా పెట్టుకున్నటువంటి వాడు. అలా అటువంటి ఆయనకి వంశంలో వచ్చినటువంటి వాడు ఆనక దుందుభి అనేటువంటి ఆయన. ఆయన దేవకుడు అనేటువంటి ఆయన యొక్క పుత్రిక అయినటువంటిది దేవకి అనేటువంటి ఆమె. ఆ దేవకిని ఈయనకిచ్చి వివాహం చేశారు. ఆ దేవకితో వివాహం అయినటువంటి ఈయన ఆ దేవకికి అన్నగారు అవుతాడు. ఆయన కంసుడు అనేటువంటి రాజు. ఈ కంసుడు తండ్రి ఉగ్రసేనుడు అనేటువంటి ఆయన త్రయీ ధర్మ రక్షకుడు అయినటువంటి విధంగా ఆయన ఆ శూరసేన మధురకి ఆయన రాజుగా ఉన్నాడు. ఆయన కొడుకు ఈ కంసుడు. ఈ కంసుడు అనేటువంటి ఆయన కాలనేయమైనటువంటి రాక్షసాంశలో జన్మించినటువంటి వాడు. ఆయన ఈ చెల్లెల్ని, కొత్తగా పెళ్ళైనటువంటి చెల్లెలైనటువంటి దేవకిని, బావగారైనటువంటి ఆనక దుందుభి అనేటువంటి ఆయన్ని, వాళ్ళిద్దరిని కూడా రథంలో కూర్చోబెట్టి తీసుకెళ్తుండగా వాళ్ళకి ఆకాశవాణి వినబడింది. ఏమనంటే, నువ్వు ఎవరినైతే నీ చెల్లెల్ని ఈ రథంలో పెట్టి తీసుకెళ్తున్నావో ఆమె యొక్క అష్టమ గర్భ సంజాతుడైనటువంటి వాడి వల్ల నీకు మరణం సంభవిస్తుంది అని చెప్పి ఆకాశవాణి వినబడింది. వినబడేప్పటికీ సహజంగా రాక్షస లక్షణాలతో పుట్టినటువంటి వాడు, అందులో తనను సంహరిస్తారనేటువంటిది వినేప్పటికీ ఇంకాస్త భయంతో కూడినటువంటి మనసు కలవాడై వెంటనే రథం మించి దిగి చెల్లెల్ని కిందకి లాగి వధించబోయాడు ఆ కంసుడు. అప్పుడు బావగారైనటువంటి ఆనక దుందుభి, ఈ ఆనక దుందుభి ఎవడండి? వసుదేవుడు కదా అని అనుమానం వస్తుంది. వసుదేవుడు అనేటువంటి పేరు ఎప్పుడు వచ్చిందంటే వాసుదేవుడు ఆయన కొడుకుగా జన్మించిన తర్వాత వసుదేవుడు అనేటువంటి పేరు వచ్చింది ఆయనకి. మామూలుగా అయితే తండ్రిని బట్టి కొడుకు వస్తుంది, కానీ ఇక్కడ వసుదేవుడికి తండ్రి అవడం, వాసుదేవుడికి తండ్రి కావడం వల్ల ఈయన వసుదేవుడు అయ్యాడు. ఆయన అసలు పేరు ఆనక దుందుభి అనేటువంటి. ఈ విధంగా చెల్లెల్ని సంహరించబోతున్నట్టుగా బావగారైనటువంటి ఈ ఆనక దుందుభి అనే వసుదేవుడు ఆయన వేడుకుంటాడు, నాయన మాకు కలిగినటువంటి సంతానాన్ని అందరినీ కూడా నీకు అప్పచెబుతావు, నువ్వు ఈమెను చంపి ఉపయోగం ఉంది, నిన్ను చంపేటువంటి వాడు ఆమె సంతానం కదా అని చెప్పి సమాధాన పరుస్తాడు. సరే, అందుకు వాడు ఒప్పుకుంటాడు. ఒప్పుకున్న తర్వాత వీరిని ఎందుకైనా మంచిదని కారాబద్ధులను చేస్తాడు. ఎందుకంటే ఎప్పుడు ప్రాణభయంతో ఉన్నటువంటి వాడు కదా వాడు. అందువల్లనే వాడు అకృత్యములన్నీ చేస్తున్నాడు. అసలే అకృత్యాలు చేసేటువంటి వాడికి ప్రాణభయం ఎక్కువ ఉంటుంది. అందువల్ల ఆ విధంగా ఈ వీళ్ళకి 6 పుట్టినటువంటి పిల్లల్ని వెంటనే తన యొక్క మాట ప్రకారం ఈ వసుదేవుడు
కంసుడికి అప్పచెప్పడం, ఆ పసికందుల్ని వెంటనే సంహరించడం అనేటువంటిది జరిగింది. ఈ విధంగా జరిగిన తర్వాత సప్తమ గర్భం వచ్చింది ఈమెకి. ఈ సప్తమ గర్భం వచ్చిన తర్వాత ఆ గర్భం కొన్నాళ్ళు పెరిగిన తర్వాత భగవానుడి యొక్క ఆదేశం చేత యోగమాయ ఏం చేసిందంటే ఈ గర్భాన్ని ఇక్కడ లుప్తం చేసి కొన్నాళ్ళు పెరిగి మళ్ళీ మాయమైపోతే అది వెళ్లి రేపల్లిలో ఉన్నటువంటి నందగోపుడి యొక్క భార్యలో ఒక ఆమె అయినటువంటి వసుదేవుడి భార్య అయినటువంటి రోహిణి అయినటువంటి ఆమె యొక్క గర్భంలోకి ప్రవేశింపజేసింది. ఈ విధంగా 7వ గర్భం మాయమైపోయింది. అందువల్ల వీడికి కంసుడికి కూడా ఏం అర్థం కాలేదు, ఎవరికి ఏమి తెలియదు. ఆ తర్వాత మళ్ళీ 8వ గర్భం అనేటువంటి ధరించింది ఈమె. ఈ 8వ గర్భం అనేటువంటిది ధరించినప్పుడు దివ్యమైనటువంటి లక్షణాలన్నీ కూడా ఈమెలో కనిపించాయి. వీళ్ళు ఉన్నటువంటిది కారాగృహంలో ఉన్నప్పటికీ నిత్యం మహానుభావులైనటువంటి వాళ్ళు నారదాది మునీంద్రులు ఋషులైనటువంటి వారు వచ్చి వీళ్ళని ఆశీర్వదించి వెళ్ళడం అనేటువంటిది ఈ తల్లిదండ్రుల్ని కాబోతున్నటువంటి వాళ్ళని వసుదేవుల్ని దేవకిని చేయడం అనేటువంటిది జరిగింది. ఈ దేవకి వసుదేవులు ఒక సమాధి స్థితి వంటి స్థితిలో ఉన్నారు. వీరికి నారద మహర్షి ఈ ద్వాదశాక్షరి మంత్రాన్ని ఉపాసన చేయమని చెప్పి ఆదేశించాడు వసుదేవుడికి. అలా అటువంటి దివ్యమైనటువంటి మంత్రాన్ని ఉపాసన చేస్తూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు. ఈవిడ గర్భం ప్రవర్ధమానంగా ఉంది. అలా ఉన్నటువంటి స్థితిలో ఈ గర్భస్థుడైనటువంటి శిశువుకి ఆ లోపల తయారైనటువంటి శరీరం మనం మామూలుగా మానవులకి ఈ పార్థివమైనటువంటి శరీరం పృథ్వీకి సంబంధించినటువంటి లక్షణాలతో ఉన్నటువంటిది శరీరం మనకు తయారవుతుంది. కానీ ఈయనకి తయారైనటువంటి శరీరం ఏమిటంటే దివ్యమైనటువంటి అణువులతో తయారైనటువంటి శరీరం లోపల మన గర్భస్థమైనటువంటి శిశువుకి తయారవుతుంది. అంటే ఎటువంటిది ఏ రకంగా అంటే దీనికి అనేకమైనటువంటి మహర్షులు వాళ్ళు యజ్ఞములు చేశారు, తపస్సు చేసి యజ్ఞములు చేస్తే ఆ యజ్ఞముల నుంచి ఏదైతే మొత్తం ఈ సౌరగోళాలకి వాటికి మూలమైనటువంటిది మనం చెప్పుకున్నామే, అక్కడి నుంచి దివ్యమైనటువంటి అణువులు వచ్చి ఆ దివ్యమైనటువంటి అణువులే దేవకీ గర్భంలో ప్రవేశించి అందులో పెరుగుతున్నటువంటి శిశువుకి శరీరంగా కట్టుకున్నాయని చెప్పి మనకి బోధపడుతుంది. ఆ రకంగా దివ్యమైనటువంటి శరీరంతో లోపల వర్ధిల్లుతున్నాడు శిశువు. దేవకి వసుదేవులిద్దరు కూడా మంత్ర జపం అనేటువంటిది దాని ఎందుకు సమాధి స్థితి పొందినటువంటి వాళ్ళు అయ్యారు వాసుదేవ మంత్రానికి. ఈ రకంగా ఉండగా యోగమాయతో ఈయన చెప్తాడు అంతకు ముందే స్వామి. ఎందుకంటే ఈయన అవతరించడానికి కారణం ఏంటంటే బ్రహ్మాదులు దేవతలైనటువంటి వాళ్ళు అందరూ కూడా ప్రార్థించారు, స్వామి నువ్వు మళ్ళీ అవతరించవలసిందే అని. అప్పటికి త్రేతాయుగంలో స్వామి అవతరించాడు. అప్పటికి చాలా లక్షల సంవత్సరాలు అయిపోయింది. మళ్ళీ ఈ రాక్షసుల యొక్క 3వ జన్మ మరి ఉంది కదా, జయ విజయులు తన భృత్యులైనటువంటి వాళ్ళకి. అందుకని స్వామి అవతరించడం అనేటువంటి తప్పదు. వాళ్ళకే కాకుండా ఇంకా ప్రయోజనం మనకు రామావతారంలో చూసాం. కేవలం రావణ కుంభకర్ణుల్ని కాకుండా అనేకమైనటువంటి వాళ్ళని ఉద్ధరించి వాళ్ళందరినీ కూడా రాక్షసులైనటువంటి వాళ్ళు సంహరింపబడ్డారు, వాళ్ళు ఉద్ధరింపబడ్డారు. అలాగే ఈ అవతారంలో కూడా ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఈయన చేత ఉద్ధరింపబడాలి. అందువల్ల అనేకమైనటువంటి కారణాల చేత వీళ్ళ బ్రహ్మాదులు ప్రార్థిస్తే ఈయన దిగి వచ్చాడనమాట. ఆయన తన యొక్క యోగమాయని ఆదేశించాడు, నువ్వేం చేయాలో తెలుసునా అని చెప్పి ఆదేశించి, గచ్చ దేవి వ్రజం భద్రే గోపగోభిర్ అలంకృతం రోహిణీ వసుదేవస్య భార్యాస్తే నందగోకులే. అంటే ఇక్కడ 7వ గర్భం గురించి చెప్పాడు. తర్వాత ఇంకోటి ఏం చేశాడంటే దేవక్యా జఠరే గర్భం శేషాఖ్యం ధామ మామకం, ఇది నాదే అని చెప్పాడు కూడా. మామకం అంటే నా యొక్క శేషాంశలో అక్కడ ఉన్నటువంటి గర్భాన్ని అటు తీసుకెళ్లి మార్చమన్నాడు. ఆ తర్వాత నువ్వు వెళ్లి ఆ నందవ్రజంలో ఉన్నటువంటి యశోద గర్భంలో ప్రవేశించు అని చెప్పి ఆవిడ్ని యోగమాయని చెప్పాడు. నేను ఇక్కడ ప్రవేశిస్తాను గర్భంలో అని చెప్పాడు. మొత్తం అంతా కూడా చెప్పి ఆ తర్వాత ఈ దేవకి వసుదేవులకి దర్శనం ఇచ్చాడు స్వామి. అంటే గర్భస్థమైనటువంటి శిశువు పెరుగుతూ ఉండగా ఆ శిశువు ప్రసవించబోయేటువంటి సమయానికి ఈ దేవకి వసుదేవులకి తన యొక్క దివ్యమైనటువంటి రూపంతో దర్శనం ఇచ్చాడు. ఇది ఇక్కడ బంధనాలయమైనటువంటి దాంట్లో ఈయన జన్మించడం ఏమిటి స్వామి అనేటువంటి దానికి ఒక సంకేతం కూడా ఉంది. అదేమిటంటే మొత్తం సమస్తానికి మూలమైనటువంటి వాడు భగవంతుడు, ఆయనకి అపరిమితుడైన తత్వం కలిగినటువంటి వాడు. అలా అపరిమితమైనటువంటి తత్వం అనేటువంటి భగవానుడు పరిమితంగా కనిపించేటువంటి రూపంలోకి దిగి రావడం అనేటువంటిది దానికి సంకేతమే ఆయన బంధనాలయంలో జన్మించడం అనమాట. లేకపోతే అందులో జన్మించడం ఏంటండి. అలా బంధనాలయంలో జన్మించినటువంటి వాడు తర్వాత మళ్ళీ తల్లిదండ్రుల నుంచి మళ్ళీ ఇంకో చోటికి తరలింపబడ్డాడు వ్రజగోకులానికి. ఇది కూడా దేనికి సంకేతం అంటే గర్భస్థుడైనటువంటి శిశువు లోపల మావిలో పెరిగినటువంటి వాడు చివరికి బయటికి వచ్చేప్పటికి ఆ మావిని చీల్చుకుని బయటికి రావడం అనేటువంటి దానికి కూడా ఇది సంకేతం అవుతుందని మనకు శ్రీకృష్ణుని యొక్క కథ అనేటువంటిది
ఒక వ్యక్తి యొక్క కథ కాదు, ఇది మొత్తం సృష్టి యొక్క కథే శ్రీకృష్ణుని యొక్క కథ అని చెప్పి మనకి భాగవతంలో నిరూపింపబడుతుంది. అది మనం ఇందులో తెలుసుకోవాల్సినటువంటిది. ఈ విధంగా దేవకి గర్భస్థుడై జన్మించబడుతున్నటువంటి ఈ భగవానుణ్ణి బ్రహ్మాది దేవతలు స్తుతించారు ముందు. ఎందుకంటే దిగి రమ్మని ప్రార్థించినటువంటి ద్వారే ఈయన వస్తున్నాడనేటువంటి చాలా ఆనందం కలిగి వాళ్ళు స్తుతించారు. అందులో ఒక శ్లోకం చదువుతాను ఆ స్తోత్రంలో. త్వన్మాయయా సంవృత చేతసత్వాం పశ్యంతి నానా న విపశ్చితో యే త్వమేక ఏవాస్య సతః ప్రసూతిః త్వం సన్నిధానం త్వమనుగ్రహశ్చ త్వమన్యయా సంవృత చేతసత్వాం పశ్యంతి నానా న విపశ్చితో యే. ఇలాగా అనేకమైనటువంటి విధంగా స్తోత్రం చేశాడు ఈ బ్రహ్మగారు ఈ శిశువుని. ఆ తర్వాత ఈ శిశువుని తల్లిదండ్రులు కాబోతున్నటువంటి దేవకీ వసుదేవులు కూడా ఆయన యొక్క దివ్యమైనటువంటి రూపాన్ని చూసి వాళ్ళు ఆ చూసినటువంటి రూపం ఎలా అవుతాడంటే తమద్భుతం బాలకమంబుజే క్షణం చతుర్భుజం శంఖ గదారి ఆయుధం శ్రీవత్సలక్ష్మం గతశోభి కౌస్తుభం పీతాంబరం సాంద్రపయోద సౌభగం. చాలా దివ్యమైనటువంటి క్షీరసాగర్ నుంచి అవతరించినటువంటి శిశువుగా దివ్యమైనటువంటి లక్షణాలతో దివ్యమైనటువంటి ఆయుధాలతో ఉన్నటువంటి మహారూపం అనేటువంటిది దేవకీ వసుదేవులకి కనిపించింది. అటువంటి దివ్యమైనటువంటి వాడు తన యొక్క గర్భాస్థ శిశువు అయినటువంటి వాడుగా జన్మిస్తున్నాడు అనేటువంటిది దేవికి చాలా ఆనందం కలిగింది. ఆ తర్వాత భగవానుడు వాళ్ళకి చెప్పాడు ఏమిటంటే, ఇది 3వసారి మీ గర్భస్థుడిని మీ ఇద్దరికి నేను పుడుతున్నాను పిల్లవాడుగాను అని చెప్పి వాళ్ళకి గుర్తు చేశాడు దేవకీ వసుదేవులకి. అంతకుముందు స్వయంభవ మన్వంతరంలో వీళ్ళకి పిల్లవాడుగా వచ్చాను నేను మీకు అని చెప్పాడు. ఆ తర్వాత మళ్ళీ అతిథి కశ్యపులుగా మీరున్నప్పుడు వామనుడుగా మీకు అవతరించానని చెప్పాడు. ఇదే 3వ జన్మని మీకు పిల్లవాడుగా పుడుతున్నానని చెప్పి వీళ్ళిద్దరికి చెప్పినటువంటి వాడై, ఆ తర్వాత ఈ దేవకి గర్భస్థమైనటువంటి దివ్య శిశువు బయటికి రాగానే ఈ దివ్య లక్షణాలతో ఉన్నటువంటి ఈ స్వామి ఆ శిశువు యందు ముద్రితమయ్యాడు అనేటువంటిది మనకి భాగవతంలో తెలుస్తుంది. అయిన తర్వాత మరి పుట్టినటువంటి శిశువులందరినీ కూడా కంసుడు చంపేస్తున్నాడు. మరి ఈ శిశువుని ఎట్లాగా అని మళ్ళీ అనుకుంది దేవకీదేవి. అంటే అప్పుడు వసుదేవుడు అంటాడు, వచ్చినటువంటి వాడు భగవానుడు, ఆయన రక్షించుకుని మంది రక్షించేటువంటి వాడు ఆయన, అందుకని ఆయనకి ఎట్లా అనేటువంటిది మనం ఎందుకు ఆలోచించాల్సిందని చెప్పి ఏం చెప్తాడు. సరే, విచిత్రమైనటువంటి రీతిలో వీళ్ళని బంధించినటువంటిది ఆ కారాగృహం వాళ్ళందరూ కూడా నిద్రపోతూ ఉంటారు. వీళ్ళు బంధించినటువంటిదంతా కూడా బంధనాలు విడిపోతాయి. అప్పుడు ఈయన ఆదేశిస్తాడు వసుదేవుడికి, నన్ను తీసుకువెళ్లి నందగోకులంలో ఉన్నటువంటి యశోద పక్కన పడుకోబెట్టి అక్కడ ఉన్నటువంటి శిశువుని తీసుకొచ్చి ఇక్కడ పడుకోబెట్టవలసిందని చెప్పి ఆ వసుదేవుడు సమాధి స్థితిలోనే నడిచి వెళ్ళిపోతాడు. పైన శిశువుని తీసుకుని మంచి చాలా బ్రహ్మాండమైనటువంటి వర్షం పడుతూ ఉంటుంది. అటువంటి స్థితిలో ఈ శిశువు అవతరించినప్పుడు ఎటువంటి స్థితిగా ఉందంటే అక్కడ ప్రకృతి అంతా ఎలా ఉందో పోతన్ గారు చాలా చక్కగా వర్ణించారు. ఈయన జన్మించినప్పుడు ఈయన సరిగ్గా జన్మకి స్వచ్ఛంబులై పొంగె జలరాసులేడును గలఘోషణముల మేఘంబులురిమే గ్రహతారకలతోడ గగనంబురాజిల్లే దిక్కులు మిక్కిలి తెలివిదాల్చే కమ్మని చల్లని గాలి మెల్లన వీచే హోమానలంబు సెన్నొంది వెలిగే గొలుకులు కమలాళి కులములై సిరినొప్పే బ్రవిమల తోయములై పారె నదులు వరపుర గ్రామ ఘోషయై వసుధయొప్పే విహగరవ పుష్ప ఫలములు వెలసే వనములు అలరు సోనలు గురిసిరయ్య అమరవరులు దేవదేవుని దేవకీదేవి గనగా. చాలా దివ్యమైనటువంటి విధంగా మొత్తం లోకమంతా కూడా పులకరించింది. ఈ భూదేవి పులకించిపోయింది. దాని యొక్క లక్షణాలన్నీ కూడా మనకి ఇక్కడ చూపించాడు పోతన్ గారు ఇప్పుడు ఈ చెప్పుకున్నటువంటి పద్యంలో. అందువల్ల ఆ విధంగా స్వామి స్వయంగా అవతరించాడనేప్పటికీ ప్రకృతి ఇంత ఆనందపడింది అని చెప్పి ఆ రకంగా అవతరించినటువంటి వాడై అప్పుడు ఈయన తీసుకుని వసుదేవుడు బయలుదేరి వెళుతుంటే యమునా నది పరవళ్ళు దొక్కుతోంది. కానీ ఈయనకేం తెలియదు. ఈయన స్వామి చెప్పినటువంటి దాని ప్రకారం వెళ్ళిపోతున్నాడు. ఈయన నడిపిస్తున్నటువంటిది ఆ ప్రజ్ఞే. అలా వెళ్ళేప్పటికీ యమునా నదిలో దారి ఏర్పడింది. బయలుదేరి వెళ్ళాడు. ఆ వర్షం కూడా ఈయనమి పట్టలేదు. ఎందుకంటే వెనకాల ఒక 5 తలకాయల నాగు వెనకాల పడగబట్టి గొడుగులాగా వెనకాల నడిచెళ్తోంది. అలా వెళ్ళినటువంటి వాడైనా సూటిగా బ్రజగోకుల నందబ్రజంలోకి వెళ్ళి అక్కడ యశోద పక్కన ఉన్నటువంటి స్త్రీ శిశువుని ఈయన తీసుకుని ఈయన అక్కడ పొరండబెట్టి మళ్ళీ వచ్చేసాడు.
మళ్ళీ యమున దారి అలాగే ఇచ్చింది. వచ్చే స్త్రీ శిశువుని అక్కడ పడుకోబెట్టారు. దేవకీదేవి స్తన్యం ఇచ్చింది. ఆ తర్వాత శిశువు యొక్క ఏడుపు వినబడి ఆ కాపలి వాళ్ళు వెళ్లి కంసుడు చెప్పారు. కంసుడు తిరిగి వచ్చి వెంటనే శిశువును సంహరించడానికి సిద్ధమయ్యాడు. అప్పుడు దేవకీదేవి ప్రార్థించింది, అయ్యా నిన్ను వధించేటువంటి వాడు పుత్రుడని చెప్పి కదా చెప్పింది, అలాంటిది మరి స్త్రీ నిన్నేం చేస్తుందయ్యా అని చెప్పినా కూడా వినిపించుకోకుండా ఆ శిశువును లాక్కుని వధించబోతే ఒక 1000 పిడుగులు మెరుపులు మెరిసినట్టుగా పిడుగులు పడినట్టుగా శబ్దమై దాంతో ఒక దివ్యమైనటువంటి ఆమె దుర్గ అక్కడ కనబడింది. వాడికి కనబడి ఆవిడ చెప్పింది, నేను సంహరించేటువంటి వాడు పుట్టడం జరిగింది, వాడు మరో చోట పెరుగుతున్నాడు, నీ సమయానికై వేచి ఉండు దుర్మార్గుడా అని చెప్పి ఆవిడ చెప్పింది. ఆవిడ ఈ రకంగా పెరుగుతున్నటువంటి శిశువు నంద గోకులంలో నందగోపుడి యొక్క శిశువుగా పెరుగుతున్నటువంటి వాడే అనేకమైనటువంటి లీలలు చూపించాడు ఆయన. అందులో కొన్ని మనం ఇప్పుడు చెప్పుకుంటాం. ఈయన ఏం చేశాడంటే పిల్లవాడుగా ఉన్నటువంటి ఇంకా రోజులు పిల్లవాడుగా ఉండగానే ఈయన్ని సంహరించాలని చెప్పి కంసుడు మరి అనేకమైనటువంటి ప్రయత్నాలు చేశాడు. ఆ ప్రయత్నాల్లో ఆయన మొట్టమొదట బాలఘాతిని అయినటువంటి ఒక పిశాచావృతమైనటువంటి ఆమెని పంపించాడు. అదే ఎక్కడున్నాడని తెలియదు కానీ ఎక్కడున్నా సరే వెతికి చంపివేయమని పంపించాడు. పంపిస్తే ఆమె ఈ వ్రజగోకులంలోకి వచ్చేప్పటికి ఆమె యొక్క స్థితి ఎలా ఉందంటే ఆమె చాలా మంది చిన్నపిల్లల్ని అప్పుడే పుట్టినటువంటి వాళ్ళని చంపుతూ వస్తోంది, సంహరిస్తూ తన యొక్క విషాగ్ని చేత, తన యొక్క రాక్షస మాయ చేత. అటువంటి ఆమె ఒక చక్కటి యువతి అనేటువంటి వేషంలో ఈ యశోద నందుల ఇంటికి వచ్చింది. ఆమె వస్తే ఈ పిల్లవాడిని చూసేప్పటికీ ఆమెలో ఒక దివ్యమైనటువంటి అనుభూతి కలిగింది. ఈ పూతన అనేటువంటి ఆమెకి ఆమె పేరు కూడా చూడండి, పూతన. పూత అంటే పవిత్రమైనటువంటిది. అంటే ఈవిడ లోపల భగవానుని యందు ఆసక్తి, భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి అనేటువంటిది ఈమెను పంపించింది. కానీ దుష్టమైనటువంటి తలంపుతో కంసుడు పంపించాడు. కానీ ఈమె వచ్చి ఆయన చూసేప్పటికీ ఆ దివ్యత్వం అనేటువంటి వెలుగులోకి వచ్చేప్పటికీ ఈమెలో ఒక మాతృభావం అనేటువంటిది ఉప్పొంగింది. దానివల్ల ఆమె యొక్క స్తన్యం తాగినటువంటి వాడై ఈ శిశువుగా ఉన్నటువంటి స్వామి యశోదకి ఇచ్చినటువంటి స్థానాన్ని ఆవిడ కూడా ఇచ్చాడు అని చెప్పి మనకి భాగవతంలో చెప్తుంది. ఆవిడ చాలా పవిత్ర అయింది స్వామి యొక్క స్పర్శ చేత. స్వామికి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి స్వామికి స్తన్యం ఇవ్వగలిగినటువంటి స్థితి యశోదకే కాకుండా పూతనకు కూడా కలిగింది. అందువలన ఆ పూతన ఏమైందంటే పూతనత్వం పొందింది, అంటే తన యొక్క పవిత్రత పొందింది. ఆ కారణం చేత ఆమె ప్రాణములు పోయి ఆమె యొక్క రాక్షస గుణం అనేటువంటిది పోయింది. ఆ శరీరాన్ని దహనం చేసేప్పుడు దివ్యమైనటువంటి పరిమాణాలు వచ్చాయని చెప్పి మనకి తెలుస్తుంది. దీనికి కారణం స్వామి యొక్క స్పర్శ అటువంటిది. అంటే రాక్షసులైనటువంటి వాళ్ళని కూడా ఆయన తన యొక్క దివ్యమైనటువంటి స్థితి ఇచ్చి ఆయన ఉద్ధరించడం అనేటువంటిది ఆ శిశువుగా ఉన్నటువంటిప్పుడే మొదలుపెట్టాడు ఆయన. ఇంత ముందు అవతారంలో శ్రీరామచంద్రుడు మొట్టమొదటి తాటక వధతో ఎలా అయితే మొదలుపెట్టాడు ఆయన, ఇక్కడ ఈయన పూతన వధతో ఈయన మొదలుపెట్టాడు స్వామి తన యొక్క లీలల్ని. అలా పెరుగుతున్నటువంటి వాడే ఈయన ఆడుకుంటున్నాడు, అనేకమైనటువంటి విధంగా క్రీడిస్తూ ఉన్నాడు. ఈయనతో ఆడుకోవడానికి గోపకులైనటువంటి వాళ్ళ యొక్క పిల్లలు, గోపాలకులైనటువంటి వాళ్ళ యొక్క పిల్లలు, గోపబాలకులందరూ కూడా వాళ్ళు పుట్టారు. వీళ్ళందరూ ఎవరండి అవతరించినటువంటి వాళ్ళంటే వీళ్ళు దివ్యమైనటువంటి ప్రజ్ఞలు, ఏ కల్మషము లేనటువంటి వాళ్ళు. అటువంటి దివ్య ప్రజ్ఞలే ఈ విధంగా గోపకులు, గోపాలకుల్లాగా, గోపికల్లాగా వాళ్ళు దిగి వచ్చినటువంటి వాళ్ళు అవతరించారు స్వామితో పాటు. అటువంటి వాళ్ళతో ఈ పిల్లవాడు ఆడుకుంటున్నాడు. తర్వాత ఈయన కంటే కొంచెం ముందుగా వచ్చినటువంటి వాడు, ఈయన అంశతోనే వచ్చినటువంటి వాడు శేషాంశుడైనటువంటి బలరాముడు. వీళ్ళిద్దరూ కూడా అలా పెరుగుతూ ఉన్నారు. అటువంటి సమయంలో ఒకసారి బలరాముడు వచ్చి అమ్మ దగ్గరికి వచ్చి యశోద దగ్గరికి చెప్పాడు, అమ్మ తమ్ముడు మన్ను తింటున్నాడు, ఇసుక తింటున్నాడు అని చెప్పేసి చేస్తే అప్పుడు ఆవిడ కోప్పడింది. నోరు చూపించమంది ఆవిడ. నోరు చూపించమంటే చూపించాడు స్వామి. చూపిస్తే ఆ నోట్లో ఏమి కనబడ్డాయి? ఇసుక రేణువులు కనబడ్డాయి. కానీ ఇసుక రేణువులు అనేటువంటివి ఒక్కొక్కటి ఒక బ్రహ్మాండంగా ఈవిడికి దర్శనం ఇచ్చింది. అంటే మొట్టమొదటి యశోదాదేవి ఆ దర్శనం పొందినటువంటిది. అప్పుడు నువ్వు మట్టి తిన్నావట కదా, నోరు తెరవమంది యశోద. అంటే ఈయన అంటున్నాడు, అమ్మా మను దినంగానే శిశువనో యాకొంటినో వెర్రినో నమ్మంజూడకు వీరి మాటలు మదిన్ నన్నీవు కొట్టంగా దారి మార్గంబు ఘటించి చెప్పెదరు కాదేస్నిన్ మరీయాస్య గంధం అఘ్రాణము చేసిన వచనముల్ తప్పైన దండింపవే. అమ్మా నా నోట్లోకి ఒకసారి చూడు, నిజంగా నేను మట్టి తినాను ఏం తినాను నీకు తెలుస్తుంది. వాళ్ళు చెప్పినటువంటిది వినొద్దు. నువ్వు నీ సొంతంగా చూసి నేను చెప్పింది
నిజమో కాదో చూసి దాన్ని బట్టి నువ్వు దాన్ని దండించు అని అన్నాడు స్వామి. అంటే అప్పుడు చూసింది ఆవిడ. చూస్తే ఏం కనపడిందండి? అసలు ఎవరికి కూడా అంతుబట్టనటువంటిది స్థితి కనబడింది. అప్పుడు ఆవిడ చూస్తోంది ఏమిటి నేను చూస్తున్నటువంటిది? కలయో వైష్ణవమాయయో ఇతర సంకల్పార్థమో సత్యమో తలపన్నేరకయున్నదాననో యశోదాదేవి కానో పరస్థలమో బాలకుడెంత ఈతని ముఖస్థంబై అజాండంబు ప్రజ్వలమైయుండుటకేమి హేతువో మహాశ్చర్యంబు చింతింపగన్ అని ఒక్కసారి ఈ యశోద తల్లి అనుకుంటోంది. నేను యశోదని కానా అంటే యశోద కాదు, నిజానికి ఈ రూపంలో ఆవిడ వచ్చింది. అంతకు ముందు జన్మలో కూడా ఆవిడ కూడా ఒక విశేషమైనటువంటిది ఉంది. ఆ తర్వాత ఆవిడ కూడా తెలుసు. అందువల్ల ఈవిడెవరు, తానెవరు, ఆ పిల్లవాడెవరు, ఏమిటి ఇదంతా అని చెప్పి చాలా ఆశ్చర్యపోయింది. అందుకని బ్రహ్మాండములన్నీ కూడా ఆయన నోట్లో చూపించాడు తల్లికి ఆయన చేసినటువంటి లీలల్లో. అలాగే ఈ విధంగా అనేకమైనటువంటి లీలలు చూస్తూ అయితే తర్వాత మళ్ళీ మరుపొచ్చేడు చేస్తాడు ఆయనే. ఎందుకంటే తన పిల్లవాడుగా ఉండేటువంటి విధంగా లేకపోతే ఈయన భగవాన్ అనేటువంటిది ఎప్పుడూ గుర్తుందనుకోండి, ఇంకెలా ఉంటుంది తల్లిదండ్రులకి? అందుకని అలా ఉండనివాడు ఆయన. మళ్ళీ అప్పుడు చూపించాడు. మళ్ళీ తన యొక్క మాయ చేత ఆ మళ్ళీ పిల్లవాడు మళ్ళీ ఎత్తుకుని ముద్దాడింది, మళ్ళీ మామూలుగానే ఉన్నటువంటిది. అలా ఆయన చాలా అల్లరిగా చేస్తున్నట్ట, విపరీతమైనటువంటి అల్లరి చేస్తున్నట్ట. అలా చేస్తుంటే ఒకరోజు ఈయన అల్లరి భరించలేక ఈయన ఏం చేస్తున్నాడు, ఆ కుండలు విరగొడుతూ ఉంటాడు, పాలు పెరుగు చేస్తూ ఉంటాడు, ఇవన్నీ చేస్తున్నాడు మనకు తెలుసు. అలా ఒక రోజు ఈవిడికి చాలా కోపం వచ్చింది. కోపం వచ్చి నీ అల్లరి మరీ మితిమీరిపోయింది, నా పనంతా అయ్యే వరకు నేను కట్టేస్తాను అని చెప్పేసేసి ఒక తాడు తీసుకుందట ఈయన కట్టేయడానికి. తాడు తీసుకుంటే కట్టేయబోతుంటే తాడు 2 అంగుళాలు తక్కువైంది. తక్కువైతే అలాగే పట్టుకుని మరికొంత తాడు ఇంకొక తాడు తీసుకుని దీనికి వేసి మళ్ళీ కట్టపోతే మళ్ళీ 2 అంగుళాలు తక్కువైంది. ఏమిటి విచిత్రం, ఎంత తాడైనా మళ్ళీ కాస్త 2 అంగుళాలు తక్కువ అవుతుంటే ఆవిడకి. మళ్ళీ అదొక లైల చూపించాడు స్వామి. సరే చివరికి తల్లి యొక్క అవస్థ చూశాడు. చూసి కొంతసేపు అలా చూపించిన తర్వాత సరే కట్టుబడ్డాడు స్వామి. అందుకనే ఎవరికి కట్టుబడతాడు స్వామి అనేటువంటి దానికి మనకు చాలా ఉన్నాయనుకోండి. శ్రీకృష్ణుని గురించి ఆ భక్తి కట్టుబడతాడు భగవంతుని చెప్పడానికి మనకి మహానుభావులైనటువంటి వాళ్ళు చాలా మంది చెప్పారు. 3 చోట్లే ఉన్నాయన్నాడు కృష్ణ కర్ణామృతంలో. ఆయన దొరికేటువంటి చోట్లు ఉలూఖలం వా యమినాం మనోవా గోపాంగనానాం కుచకుట్మలం వా. ఆయన ఎక్కడ వెతకాలి? ఉలూఖలం అనేటువంటి చోట. ఉలూఖలం అంటే రోలు, ఆ రోటికి కట్టేసింది అమ్మ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఎవరికి అలవి కానిటువంటి వాడిని ఒక తాడుతో కట్టేసి రోడ్డుకు వేసి కట్టేసిందంటే ఆమె స్థితి ఎటువంటిది అని చెప్పి అక్కడ అంటాడు స్వామి. అందుకని ఆయన ఎక్కడ దొరుకుతాడంటే శాస్త్రముల్లో దొరకడు, శాస్త్ర చర్చల్లో దొరకడు. ఉలూఖలం దగ్గరికి వెళ్ళి వెతుక్కోవాలి మనం. ఆ రోడ్డు దగ్గర దొరుకుతాడంటే అటువంటి భక్తి ఎవరికైతే ఉంటుందో అక్కడ బద్ధుడవుతాడు స్వామి అనేటువంటిది తెలుస్తుంది మనకి. ఆ విధంగా రోటికి కట్టేసింది ఈవిడ. ఈ రోటికి కట్టేస్తే అక్కడ ఏం జరిగిందో చూద్దాం. ఈయన చాలా అల్లరి చేస్తున్నాడని చెప్పాం కదా. చివరికి రోటికి కట్టేస్తే ఆ రోటికి కట్టేసినటువంటి వాడు చూశాడు. ఈయన అమ్మ కట్టేసింది రోటికి, చూద్దాం మనం ఏం చేయడానికి ఏం చూస్తున్నాడు. చూసి పడచులు లేగలుంగలసి పైకొని ఒత్తురు తొల్లి కృష్ణమా కొడుకులదేల రాదనుచు. ఇది తర్వాతది ఉలూఖల బంధనంలో 379. అలల గట్టి ప్రియ వాగ్జాలం బరి విస్మిత గోపాలున్ ముక్తారలామ ఫాలున్ బాలున్. ఆ విధంగా రోటికి కట్టేస్తే ఆ రోటిని లాక్కుంటూ వెళ్ళాడైనా. ఆ రోటిని లాక్కుంటూ వెళుతుంటే వెనకాల లోలు వెంబడిస్తున్నట్టు కనిపించింది. తమాషా అయినటువంటి లీల చూపించాడు ఆయన. అలా వెళ్ళింది. ఎందుకు వెళ్ళాడు? పెద్ద దాంట్లో కూడా ఒక ప్రయోజనం తర్వాత కానీ తెలియదు. అక్కడ 2 పెద్ద మద్ది చెట్లు ఉన్నాయట. ఆ మద్ది చెట్ల మధ్యలో నుంచి వెళ్ళిపోయాడు. రోలు దూరదు. ఆ రోలుని లాక్కుంటూ వెళ్ళేప్పటికీ చివరికి ఈయన యొక్క ఆ లాగినటువంటి వేగానికి ఆ మద్ది చెట్లు పడిపోయాయి. ఆ మద్ది చెట్లు పడిపోతే చూశాడు ఆయన. ఆ మద్ది చెట్లు శాపగ్రస్తులైనటువంటి యక్షులైనటువంటి వాళ్ళిద్దరు కూడా శాప విముక్తులై ఈయనకి నమస్కారం చేస్తున్నారు. ఈ చూసేటువంటి తల్లి కానీ ఎవరికి ఏమర్థం కాదు, ఏమిటో ఇది, వాళ్ళు ఎవళ్ళో ఏమిటో అనేటువంటిది. వాళ్ళంత ముందు శాపగ్రస్తులై నారద మహర్షి శాపం ఇచ్చాడు వాళ్ళకి, వాళ్ళు చేసినటువంటి అశ్లీలమైనటువంటి పని వల్ల. ఆ శాప విముక్తి ఎప్పుడు చెప్పాడంటే, మీరు స్వామి అవతరించి వస్తాడు, ఆయన స్పర్శ కలిగే వరకు మీకు శాప విమోచనం కలగదని చెప్పాడు. అందుకని ఆ రకంగా శాప విమోచనం కలిగింది వాళ్ళకి. ఈ రకంగా జరుగుతూ ఉండగా ఈ కంసుడు ఊరుకుంటాడా? ఆయన చాలా మంది రాక్షసులను పంపించాడు. అనేకమైనటువంటి రాక్షసులు వచ్చారు. వాళ్ళందరూ కూడా రాక్షసులు అంటే రాక్షస గుణములతో కూడినటువంటి ఆకారాలు ధరించినటువంటి వాళ్ళందరూ కూడా
ఈయన్ని సంహరించడం కోసం ఈయన దగ్గరికి వచ్చారు. అలా వస్తే ఆ వచ్చినటువంటి వాళ్ళు అఘాసురుడు అనేటువంటి ధేనుకాసురుడు అనేటువంటి వాడు, అంత ముందు మొట్టమొదటి పూతన అయిపోయిన తర్వాత శకటాసురుడు అనేటువంటి వాడు, తృణావర్తుడు అనేటువంటి వాడు, అంటే వీళ్ళందరూ కూడా రాక్షసులు గుణాలతో వచ్చినటువంటి వారు. వాళ్ళని స్వామి తన యొక్క అద్భుతమైనటువంటి లీలలతో వాళ్ళని రాక్షస జన్మ నుంచి విముక్తం చేశాడు. ఇవన్నీ కూడా జరిగాయి. ఇలా వస్తుండగా ఒకనాడు బకాసురుడు అనేటువంటి వాడు, అంటే కొంగ ఆకారంలో ఒక రాక్షసుడు ఉన్నటువంటి, అంటే కొంగ ఏం చేస్తుందంటే కళ్ళు మూసుకుని జపం చేస్తున్నట్టుగా ఉంటుంది, ఆ చేపరాంగానే హప్పని మింగేస్తుంది. అందుకని మోస బుద్ధి అనేటువంటిదే ఈ బకాసురుడు అనేటువంటి రాక్షసుడుగా అక్కడ ఉన్నాడనమాట. దానికి సంకేతం వాడు. అందువలన ఆయన ఏం చేశాడంటే ఈ మోసబుద్ధిని భగవంతుడు ఊరుకుంటాడు, మనలో మోసబుద్ధి అనేటువంటి దాన్ని ఆయన చీల్చేస్తాడు. అలాగే ఈ బకాసురుడిని 2 ముక్కలుగా చీల్చేశాడు స్వామి. ఈ బకాసురుడు యొక్క అన్నగారు ఇంకో ఆయన ఉన్నట్ట, వాడెవరు? అఘాసురుడు అనేటువంటి వాడు. అఘం అంటే పాపం. ఈ పాపం అనేటువంటిది ఏమవుతుందంటే మనకు తెలియకుండా మింగేస్తుంది. మన పాప బుద్ధి అనేటువంటిది, పాపం ఆచరిద్దాం అనేటువంటి బుద్ధి మనలో ఎక్కడో దాక్కుని ఉంటుంది. ఆ దాక్కుని ఉండి మనకు తెలియకుండానే మనం ఎంత మంచివాళ్ళుగా ఉన్నా ఏం చేసినా ఒకసారి ఉన్నట్టుండి మనకు తెలియకుండా మింగేస్తుంది. అలా మింగేస్తే రక్షించవలసిన వాడు మళ్ళీ అంతర్యామైనటువంటి స్వామి. అలాగే ఇక్కడ ఈ అమాయకులైనటువంటి గోపాలకుల్ని, ఈ గోవుల్ని, వీటన్నిటినీ కూడా వీటిని కూడా మింగిందట ఈ అఘాసురుడు అనేటువంటి వాడు. మింగేశాడు. అంటే స్వామి చూశాడు, ఒరే నా ఎదురుగుండానే వీళ్ళు, నేనుండగానే నా ఎదురుగుండానే మింగేశారే అని నమ్ముకున్నాడు ఆయన. అంటే అర్థం ఏమిటి? అంతర్యామైనటువంటి ప్రజ్ఞ మనలో భగవానుడు ఉండగానే మనం పాపాచరణ చేస్తాం. అది విచిత్రమైనటువంటిది కదా. మన లోపల ఉన్నటువంటి వాడు భగవంతుడే, నేను తానైనటువంటి రూపంలో ఆయన ఉండగానే, మనలో మంచి లక్షణాలు దేవతలు ఉండగానే ఈ లోపల పాపాచరణ ఆ సమయానికి వచ్చేప్పటికీ ఎందుకు చేస్తున్నాం అంటే ఈ అఘాసురుడు అనేటువంటి వాడు భగవంతుడు ఎదురుగుండానే వీళ్ళని మింగేసేటండి. అది ఎన్నో ఉన్నటువంటి లీల, పాపచింతనం అనేటువంటిది చేసినటువంటిది. అప్పుడు చూసి వీళ్ళని రక్షించాలి మనం. పాపచింతన నుంచి మనం రక్షింపగలిగినటువంటి వాడు ఎవడు? భగవంతుడు. ఆయన్నే ఆశ్రయించాలి మనం. అందుకని వాళ్ళకి రక్షకుడు కూడా ఎవడున్నాడు? అందుకని ఈయన ఏం చేసేటంటే తాను కూడా లోపలికి ప్రవేశించాడు అఘాసురుల్లోకి. కొండ చిలువ అనమాట. ఈ కొండ చిలువ మింగేస్తోంది. ఈ కొండ చిలువలోకి తాను కూడా ప్రవేశించాడు. దేవతలందరూ చూసి కంగారు పడ్డారు. అదే స్వామిని కూడా మింగేస్తోంది అనుకున్నట్ట. అంటే మనలో ఉన్నటువంటి మంచి గుణాలు ఏమవుతాయంటే కంగారు పడతాయి అటువంటి స్థితిలో ఉన్నప్పుడు. మన మంచి గుణాలు ఉంటాయి మనలో, కానీ పాప బుద్ధి, పాప చింతనంత పాపాచరణ వస్తుంటే ఆ లోపల ఉన్నటువంటి మంచి గుణాలు కంగారు పడతాయి. అలాగే దేవతలు కంగారు పడ్డారట. అలా ఈయన ప్రవేశించి వాడి యొక్క శరీరంలో ఆ పాపం ఇంకా పెరుగుతుంటే ఈయన ఇంకా పెరుగుతున్నాడు, లోపల ఇంకా పెరుగుతున్నాడు. చివరికి భగవంతుడి యొక్క ఎంత పెరుగుతాడో అంత పాపం పెరగలేదు. పాపం ఎంత పెరిగినా భగవత్ శక్తి ముందు పాపం మళ్ళీ తల వంచాల్సిందే. అలాగా లోపలికి వెళ్ళినటువంటి వాడై ఈయన విపరీతమైనటువంటి ఆకారం పెంచేశాడు. దాంతో వాడి పొట్ట చీల్చేసి దాంట్లోంచి తాను బయటికి రావడమే కాకుండా లోపల ఉన్నటువంటి గోగుణముల్ని, గోపాలకులు వీళ్ళందరినీ కూడా రక్షించాడు, బయటికి తీసుకొచ్చాడు. ఇలాగా చూపించాడు ఆయన. ఇలాగ అనేకమైనటువంటి రాక్షసులు రావడం, వాళ్ళు సంహరింపబడ్డం అనేటువంటి జరిగిన తర్వాత ఈయన రాక్షసులే కాదు, దేవతలు ఈయన దగ్గరికి వస్తూ ఉండేవాళ్ళు. ఆ దేవతలు ఎందుకు వస్తున్నారు? ఈయన దర్శనం చేసుకోవడానికి వస్తున్నారు, దివ్యమైనటువంటి సాన్నిధ్యం పొందడానికి వస్తున్నారు, అందుకోసం వస్తూ ఉన్నారు ఈయన దగ్గరికి. అటువంటి వాళ్ళలో ఎవరైతే అవతరించమని చెప్పి ప్రార్థించాడో అటువంటి సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మగారు కూడా ఒకసారి వచ్చాడు. అయితే ఆయన ఏం చేశాడంటే చూశాడు. ఆయన చూసింటే దృశ్యం ఏం కనబడిందంటే పిల్లవాళ్ళందరూ ఆడుకుంటున్నారు, గోవుల్ని కాస్తూ వీళ్ళు ఆడుకుంటున్నారు. ఆ పిల్లవాళ్ళ మధ్యనే ఈయన కూడా ఉన్నాడు, చిన్న పిల్లవాడు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే చల్లులు తీసుకెళ్లారు, సజ్జనాన్ని తీసుకెళ్లారు, మూట అది తీసుకెళ్లి ఆడుకుని ఒకటి చేతిలో ఒకళ్ళు ఉన్నటువంటి సజ్జనం తింటూ వాళ్ళు ఆడుకుంటూ అలా చేస్తున్నారు. ఇంకా అనుమానం వచ్చింది, మనం అవతరించమని చెప్పినటువంటి వాడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, అటువంటి వాడు ఈ చిన్నపిల్లల్లో ఉన్నాడా? ఈ చిన్నపిల్లలతో కలిసి మట్టిలో పొడుతున్నారు, ఒళ్ళంతా మట్టి, ఆ సజ్జనం వాళ్ళతో పడి తింటున్నారు ఒకళ్ళ నుంచి ఒకళ్ళు. మరి వీళ్ళలో ఉంటాడా అని చెప్పి ఆయనకు కూడా అనుమానం వచ్చింది. బ్రహ్మగారు వచ్చి ఆయన ఒక చిన్న మాయ చేశాడు. ఏమిటంటే ఈ గోవులు ఉన్నాయి, ఆ గోవులన్నింటినీ మాయం చేసేసాడు. ఈ గోపాలకులు ఉన్నారు, వాళ్ళందరినీ మాయం చేసేసాడు. చూద్దాం అసలు మన నాయకుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, మన సృష్టించినటువంటి వాడు అవునా కాదా, ఈయన శక్తి ఏమిటో చూద్దాం అని చెప్పి అందరినీ మాయం చేసేసాడు. ఈయన మాయం చేసేస్తే బలరాముడు ఈయన ఇద్దరే ఉన్నారు. మిగతా అందరూ కూడా మాయం చేసి వాళ్ళని గుహలో పెట్టేసి బంధించాడు వాళ్ళందరినీ. సరే స్వామి ఏం చేశాడంటే తన అన్నగారైనటువంటి బలరాముడిని నువ్వు పదని వస్తున్నా అని చెప్పి ఈయన ఎవరినైతే ఈయన బ్రహ్మగారు మాయం చేశాడో ఆ గోవుల యొక్క ఆ గోవత్సములు అక్కడ దూడలను మాయం చేశాడు. ఆ దూడలు అలాగే ఈ గోపాలకులైనటువంటి వాళ్ళ యొక్క పిల్లలు ఉన్నారు, రజబాలు అందరూ, ఆ రూపాలన్నీ కూడా ఈయనే ఎత్తాడు. అది ఈయన చేసినటువంటి పని. అంటే ఆయనకు అసాధ్యమైనటువంటిది ఏముంటుందండి? ఎందుకంటే సృష్టిలో సమస్త రూపాల్లోనూ అంతర్యామిగా ఉన్నటువంటి వాడికి ఎన్ని రూపాలైనా ఎత్తగలడు ఆయన, ఏ రూపమైనా ఎత్తగలడు. అది నిరూపణ ఇక్కడ జరిగినటువంటిది. అన్ని రూపాలు ఆయనవి కాబట్టి ఏ రూపం ఎత్తలేడు ఆయన. అలాగా అన్ని రూపాలు ఎత్తాట. ఎత్తి సాయంకాలం ఎప్పటికి యథాప్రకారంగా ఆ గోవులు
పిల్లవాళ్ళందరూ ఎవరికి వాళ్ళు చేరారు. అలా ఒక సంవత్సరం కాలం బ్రహ్మగారు వాటిని అలాగే ఉంచాడు. ఈ సంవత్సరం కాలం ఈయన ఇలాగే వచ్చాడు. ఎప్పుడైతే ఏ రోజైతే ఈయన వీళ్ళందరి రూపంలో ఇళ్లకు తిరిగి వచ్చాడో ఆ రోజు నుంచి ఆ గోవులకి అలాగే ఈ పిల్లవాళ్ల తల్లిదండ్రులకి దివ్యమైనటువంటి ఆనందం అనేటువంటి స్పర్శ కలిగింది. అంటే ఏమైంది, దేవకి వసుదేవులకి యశోదానందులకి ఏ దివ్యమైనటువంటి అనుభూతి కలుగుతుందో ఆ అనుభూతి ఈ తల్లిదండ్రులు అందరికీ ఇచ్చాడు స్వామి ఈ రూపం. సాక్షాత్తు పరమాత్మ తమ పిల్లలుగా వస్తే మామూలుగా మన పిల్లవాడిని చూస్తేనే మనకి ఎంత ముద్దు వాత్సల్యమైనటువంటిది వస్తుందో అటువంటిది పరమాత్మే మన పిల్లవాడిగా వచ్చి ఆయన మనం స్పృశిస్తుంటే ఎంతటి వాత్సల్య భావం అంటే మొత్తం రజగోకులం అంతా కూడా ఒక దివ్య వాత్సల్య భావంతో నిండిపోయిందండి మనకి కనిపిస్తుంది. అలా సంవత్సర కాలం అంటే సంవత్సరం అంటే మనకి మానవులకి బ్రహ్మకి కళ్ళు మూసి తెరిచే సమయం అనమాట. ఒకసారి కన్ను మూసుకున్నాడు, పొరపాటు పడ్డాడు, కళ్ళు తెరిచాడు, అరే చాలా పొరపాటు పడ్డాం అనుకున్నాడు. ఆయన ఎవడు అని తెలుసుకోలేకపోయాము. ఆయన మీద మనం మాయ ప్రసరింపజేశాము. అసలు సృష్టి మొత్తాన్ని తన మాయలో ఉంచేటువంటి వాడు ఆయన మోహింపజేస్తాడు సృష్టిని. అలా సృష్టి మొత్తాన్ని మోహింపజేసేటువంటి వాడిని మోహింపజేద్దామని తను అనుకున్నాడు. అనుకుని తానే మోహంలో పడ్డాడు అక్కడ బ్రహ్మగారు. చూడండి, ఆయన తెలుసుకున్నాడు. అప్పుడు ఆయన తెలుసుకుని అరే ఎంత పొరపాటు అయిపోయింది అని వచ్చి స్వామి దగ్గరికి వచ్చి ఆయన అంటాడు, స్తోత్రం చేస్తాడు స్వామిని. చేసేప్పుడు అంటాడు, అయ్యా నేను ఎందుకు పొరపాటు పడ్డాను లాగా, నువ్వే స్వామి అనేటువంటి తెలుసున్నటువంటి వాడి సృష్టిలో మొట్టమొదటి నుంచి తెలుసున్నటువంటి వాడిని నేనే పొరపాటు పడ్డాను. ఎందుకంటే కారణం చెప్పాడు. ఏలా బ్రహ్మపదంబు వేదములకున్ వీక్షింపగారాని నిన్నీ లోకంబున నీ వనాంతరమునందు ఈ మందలో కృష్ణయన్ చాలా పారి సమస్త భావముల్ నీయందే సమర్పించు నీ వ్రేలందు ఒక్కని పాదరేణువులు పై వేష్టించినందాలదే. ఈ మాయ నుంచి బయటపడాలంటే నేను ఒక మందు తెలుసుకున్నానయ్యా అన్నాడు. ఈ మాయ అనేటువంటిది పెద్ద రోగం కదా, మాయ రోగం అనేటువంటిది. అందుకని ఇలా పొరపాటు పడకుండా ఉండాలంటే, ఈ మాయ నుంచి బయటపడాలంటే నేను తెలుసుకున్నా అన్నాడు. ఏమిటంటే, నీతో ఆడుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారే ఈ పిల్లవాళ్ళందరూ వ్రేలు, చిన్నపిల్లలు వీళ్ళందరూ కూడా, వాళ్ళలో ఏ ఒక్కటి పాదం కింద ఉన్నటువంటి రేణువులైనా సరే నా నెత్తిని వేసుకుంటే అప్పుడు నేను బ్రహ్మ అనేటువంటి అహంకారం నాకు లేకుండా పోతుంది అని చెప్పి అన్నాడు. అంటే అర్థం ఏమిటంటే, ఈ సృష్టిని చేయాలంటే రజోగుణం కావాలి. రజోగుణం అందుకని దానికి బ్రహ్మగారు మన తప్పదు ఆశ్రయించాడు. అయితే ఆ రజోగుణం వల్ల నేనే చేస్తున్నాను సృష్టి అనేటువంటిది మాయలో పడేటువంటి అవకాశం ఉంది. అలా మాయలో పడ్డం అనేటువంటిది దాని నుంచి బయటపడాలంటే ఏం చేయాలంటే మళ్ళీ ఇక్కడ భాగవత ధర్మమే. భగవంతుడి భక్తులైనటువంటి వాళ్ళు, భగవంతుని యందు పూర్తిగా తమనంటూ ఏమీ లేకుండా ఎవరైతే శరణాగతులైనటువంటి వాళ్ళు ఉంటారో అటువంటి వాళ్ళు మనకంటే చాలా తక్కువ వాళ్ళు, చిన్నవాళ్ళు అనేటువంటి భావన లేకుండా వాళ్ళ పాదరేణువుల్ని తీసుకుని మన నెత్తిని ధరిస్తే అప్పుడు ఈ మాయ తొలుగుతుంది అని చెప్పి భాగవతం మరొకసారి మనకు చెప్తున్నట్టు. అందుకని ఆ రకంగా బ్రహ్మగారే సాక్షాత్తు ఆ మాయ నుంచి బయటపడాలంటే నీతో ఆడుకుంటున్నటువంటి ఈ పిల్లలు అంటే బ్రహ్మగారు ఎక్కడా, నిజంగా ఈ పిల్లలు ఎక్కడా, కానీ అదేమీ లేకుండా వీళ్ల పాదరజం నా నెత్తిని వేసుకుంటే నేను బ్రహ్మ అనేటువంటి అహంకారం లేకుండా పోతుంది. అయ్యా నన్ను ఆ బ్రహ్మ పదంలో పెట్టి మళ్ళీ నన్ను మాయ చేశావయ్యా అని బ్రహ్మగారు ఈయన స్తోత్రం చేశాడు. ఆ రకంగా జరిగింది. అలా ఎన్నో మాయలు అనేటువంటిది చాలా మంది ఆయన చూస్తేనే మాయ పడతారు. ఎందుకంటే ఆయన అప్రాకృత శరీరం. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే శ్రీకృష్ణుని యొక్క దేహం అనేటువంటిది మామూలు మన శరీరం లాంటి ప్రకృతికి అధీనమైనటువంటిది కాదు, ప్రకృతికి అతీతమైనటువంటిది ఆయన శరీరం. అందుకనే ఆయన ఎందుకు అలా మోహితులవుతారు, ఆయన ఎందుకు ఆకర్షింపబడతారు, ఏమిటా దివ్యాకర్షణ అనేటువంటిది ఏమిటంటే ఒక మనుషులే కాదు, పశువులు, జంతువులు, పక్షులు అన్ని కూడా ఆయన వైపులా ఎందుకు ఆకర్షింపబడుతుంటాయి, ఆయన చుట్టూ ఉన్నటువంటి ఆ దివ్యమైనటువంటి కాంతిలోకి. అలా ఎవరైనా సరే ఆకర్షింపబడక తప్పదు. దేవతాదులు ఎవరైనా సరే మనం భాగవతం తర్వాత చూస్తాం, సమస్త దేవతలు ఎవరైనా సరే ఆయన వచ్చి చూడాలి, ఆయన దగ్గర ఉండాలి అనేటువంటిది ఒక ఆకర్షణ, తెలియనటువంటి ఆకర్షణలో వాళ్ళు పడిపోతుంటారు. అలాగా ఆకర్షణ కలిగించేటువంటి వాడు కాబట్టి ఆయన పేరు కృష్ణ అని పేరు పెట్టడం జరిగింది. ఆయన నామకరణం అనేటువంటిది చేసినటువంటి గర్గ మహర్షి ఎందుకు కృష్ణ అని పేరు పెట్టాడు ఆయన అంటే, కృష్ణ అంటే ఆకర్షణ, కర్షణం అంటే తన వైపు లాగేసుకుంటాడు మొత్తం అందరినీ కూడా. అంటే భగవంతుడు ఏం చేస్తాడు, అంతటినీ కూడా సమస్తాన్ని తన వైపు లాక్కుంటూ ఉంటాడు, తనలోకే తీసుకుంటూ ఉంటాడు ఆయన. అందువలన ఈయన అటువంటి ఆకర్షణ కలిగినటువంటి వాడు కాబట్టి బ్రహ్మ దేవతాగణం గాని రాక్షసులు గాని అంటే ఏదో రకంగా ఆయన దగ్గరికి ఆకర్షింపబడతారు. రాక్షసులందరూ ఆయన వైపు వచ్చి ఆకర్షింపబడ్డారు. ఎలా అయితే మంటలోకి ఈ మిడతలన్నీ వెళ్లి దూకేసేసి అందులో భస్మం అవుతాయో అలాగే రాక్షసులందరూ కూడా ఆయన వైపుకే ఆకర్షింపబడి ఆయనలోకి వీళ్ళు అంత లీనమైపోయినటువంటి వాళ్ళు. అది మనకు కనిపించేటువంటిది ఇందులో కృష్ణావతారంలో. అలాగే భక్తులైనటువంటి వాళ్ళు, ఆయనకు పూర్తిగా సమర్పణ చెందినటువంటి వాళ్ళు ఆయన వైపే ఆకర్షింపబడతారు. ఇలా అందరికీ ఆకర్షింపబడేటువంటి దివ్యమైనటువంటి శరీరం కాబట్టి అది అప్రాకృతమైనటువంటి శరీరం. అందుకని ఈ అప్రాకృతమైనటువంటి శరీరం అని తెలుసుకోలేకపోతే
కృష్ణావతారంలో ఉన్నటువంటి లీలలు మనం అసలు తెలుసుకోలేము. అటువంటి పరమ పురుషుడైనటువంటి ఆ స్వామి యొక్క లీలలు అనేకమైనటువంటి ఉన్నాయి. అందులో ఒకనాడు కాళీయం అనేటువంటి మడుగు ఉంది. అందులో ఆ కాళీయం అనేటువంటి మడుగు ఏదైతే ఉందో కాళిందిని మడుగు, ఆ కాళింది అనేటువంటి మడుగు ఉంది. ఆ మడుగులో కాళీయుడు అనేటువంటి ఒక సర్పం ఉన్నాడు. ఆయన తన యొక్క భార్యలతో కలిసి అందులో కాపురం చేస్తున్నాడు. ఆయన శాపవశాత్తు ఉన్నటువంటి వాడు. ఆ శాపం చేత అందులోంచి బయటికి వెళ్తే చనిపోతాడు. కాబట్టి అంటే ఆయన గరుత్మంతుడి యొక్క భయం వల్ల, గరుత్మంతుడికి శాపం ఇచ్చారు మహర్షి ఋషి. ఆ శాపం అనేటువంటిది దానివల్ల ఈయన బయటికి వెళ్తే చచ్చిపోతాడు, ఇక్కడ ఉంటే గరుత్మంతుడు ఏం చేయడని చెప్పి ఇందులో ఉన్నాడు. పోనీ ఉన్నటువంటి వాడు తను హాయిగా అక్కడ ఉండొచ్చు కదా. అలా కాకుండా అందులో ఉన్నటువంటి నీరంతటిని కూడా కలుషితం చేశాడు తన యొక్క విషాదం చేత. అందువల్ల ఆ నీరు అసలు స్పృశిస్తేనే చచ్చిపోతున్నారు అందరూ కూడా. అటువంటి స్థితిలో ఉంది అక్కడ. అందుకని స్వామి మరి ఆయన తెలుసుగా అంతా ఎక్కడేం జరుగుతుందో అనేటువంటిది, ఎక్కడ ఏ ఆపద ఉన్నా తాను తొలగించడం అనేటువంటిది ఆయన చేసేటువంటి పని. అందుకే అవతరించాడు స్వామి. అందుకని ఆయన గమనించి ఈ రకమైనటువంటి ఆపద నుంచి అందరినీ రక్షించాలి, ఈ విషం అనేటువంటి ఈ పరిస్థితిని తీసేయాలని చెప్పి ఒకరోజు అలా వస్తూ ఆడుకుంటూ వస్తూ తనంతట తాను అందులోకి దూకేట. ఆ మడుగులో, ఆ కాళింది అనేటువంటి మడుగులోకి దూకితే అక్కడ ఎలా ఉందంటే ఆ లోపలటువంటి వాడికి చాలా కోపం వచ్చింది. ఎవడరా వీడు తనంతట తాను దూకాడు అని చెప్పి తాను ఇంతకు ముందులాగే ఈయన్ని కూడా మిగతా గోవుల్ని వాటిని తినేసినట్టుగా తినేయచ్చని వాడు భ్రాంతి పడ్డాడు. తనకి మోక్షం ఇవ్వడానికి వచ్చినటువంటి స్వామిని ముందు తెలుసుకోలేకపోయాడు వాడు. అలాగా ఈయన చుట్టేశాడు. ఈ లోపల ఈ మిగిలినటువంటి గోపాలకులు పిల్లవాళ్ళు వెళ్ళి చెప్పారు. అక్కడ చెప్తే మొత్తం అందరూ విజయలో ఉన్నటువంటి బృందావనంలో ఉన్నటువంటి వాళ్ళందరూ వచ్చేసి వాళ్ళు చాలా బాధపడ్డారు. ఇంకా యశోద నందుడు వాళ్ళు ఎంతో బాధపడుతుంటే నందుడు వీళ్ళ లోపలికి వెళ్ళిపోదాం, ఇంకా ఆయన పిల్లవాడు అందులో వెళ్ళిపోతే ఆయన లేకపోతే మనం ఎందుకు అన్నట్టుగా వీళ్ళు కూడా వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. బలరాముడు ఆపాడు. ఏం పర్వాలేదు, వాడికి ఏం అవ్వదు, ఎందుకంటే వీడి విషయం తెలిసినటువంటి వాడు బలరాముడు పూర్తిగా, ఎందుకంటే ఆయన యొక్క అంశ కాబట్టి మీరేమి కంగారు పడద్దు, ఆగండి అని చెప్పి ఆపాడు. వీళ్ళందరూ వ్రజగోపికలందరూ వీళ్ళందరూ కూడా వచ్చి చాలా బాధపడుతున్నారు. ఎలాగా ఆ ఉన్నటువంటి స్థితి ఎలా ఉందంటే ఆ కాళేంద్రి ఆ మడుగులో ఉన్నటువంటిది ఘన యమునా నది కల్లోల ఘోషంబు సరస మృదంగ ఘోషంబుగాగ సాధు బృందావన చర చెంచరీక గానంబు గాయక సుగానంబుగాగ గలహంస సారస కమనీయ మంజు శబ్దంబులు తాళ శబ్దములుగాగ దివి నుండి వీక్షించు జీవిత గంధర్వాది జనులు సభాసీన జనులుగాగ పద్మరాగాది రత్న ప్రభాభాసమాన మహిత కాళీయ ఫణిఫణా మండపమున నళిలనోచన విఖ్యాత నర్తకుండు నిత్య నైపుణ్యమున జే బేర్చి నృత్యమాడే. ఇంకా ఆయన చూశాడు వీళ్ళందరూ కూడా చాలా భయపడుతున్నారు అని చెప్పి ఇక తన బయటికి వచ్చి వాడి యొక్క పడముల మీద పడగల మీద నృత్యం చేయడం మొదలెట్టాడు. ఆయన చేసినటువంటిది ఆ చివరికి వాళ్ళలో ఉన్నటువంటి అంటే ఇక్కడ ఏమిటి వాడిని వధించలేదు కాళీయుడిని, వాళ్ళలో ఉన్నటువంటి విష తత్వం ఏదైతే ఉందో విషం కక్కేటువంటి తత్వాన్ని, అంటే మనలో కూడా కాళీయుడు అనేటువంటి వాడు ఉంటాడు. పగబట్టడం అనేటువంటిది, ఇతరుల మీద మనం విషం కక్కడం అనేటువంటిది, దీన్ని మళ్ళీ ఆయన మర్దిస్తాడు. అది కాళీయ మర్దనం అంటే మనలో అటువంటి దుష్ట లక్షణాలని మర్దించి మనని రక్షించేటువంటి వాడు. అందుక ఆయన వాడిని పడగల మీద నృత్యం చేస్తూ వాడిని బాగా చేస్తే మర్దనం చేస్తుంటే అతని భార్యలు వచ్చి స్తోత్రం చేస్తారయ్యా రక్షించు స్వామి అని చెప్పేసి వాళ్ళు వేడుకుంటారు. అప్పుడు ఈయన వాళ్ళని కూడా కరుణించి వాళ్ళని ఉన్నటువంటి విషయాన్ని పూర్తిగా హరించి వీళ్ళందరినీ కూడా వాళ్ళనే రక్షిస్తాడు, వీళ్ళందరినీ కూడా రక్షిస్తాడు. ఈ రకంగా స్వామి అటువంటి దివ్యమైనటువంటి లీల చూపించినటువంటి కాళీయ మర్దనం అనేటువంటి జరుగుతుంది. ఇప్పుడు తర్వాత ఇంకా చాలా లీలలు విశేషాలైనటువంటి ఉన్నాయి, అవి కూడా మళ్ళీ ఇప్పుడు మనం చెప్పుకుంటాం.